బడికెళ్ళే పిల్లలు సహజంగా పాపం వాళ్ళకి ఉన్న ఆ సమస్య గురించి ప్రస్తావించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రత్యేకంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా స్క్రీనింగ్ చేసి ఇంతమందికి మనం దాదాపు 325 మందికి మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు కళ్ళజోడులు ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం అందరం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన బిడ్డల్ని ప్రోత్సహించుకుంటూ చక్కటి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు సహజంగానే వస్తూనే ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచే ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ప్రతి నెల ఈ పౌష్టికాహారం ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా కానివ్వండి, మేము ప్రత్యేకంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబానికి మంచి ఆహారం అందించాలి, మంచి నాణ్యమైన బియ్యం అందించాలి. మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్నడూ లేని విధంగా మీ అందరికీ కూడా ఫైన్ రైస్ అంటే గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు సన్న బియ్యం కూడా తీసుకొచ్చి ప్రతిరోజు మీకు అందించే సౌకర్యాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వైద్య శాఖ నుంచి మనకున్న తెనాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మీరందరూ కూడా ఇతర ఆసుపత్రులతో పోల్చుకుంటే చాలా చక్కగా సేవలు అందిస్తూ ఉంటాం. దాదాపు 1100 నుంచి 1200 అవుట్ పేషెంట్లు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. సుమారు 150 మంది పడకలకి ఆ ఆసుపత్రి మనం చేసుకోగలిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారో, అదేవిధంగా టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన బిడ్డల్లో కూడా ఎర్లీ స్క్రీనింగ్ చేసుకుని వాళ్ళకి చిన్న వయసులోనే మనం వాళ్ళకి సరైన టీకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నాయక్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతానికి మనం తెనాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన బిడ్డల్ని కూడా వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసి ప్రోత్సహించి తప్పకుండా వాళ్ళకి అటువంటి సమస్యలు ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం స్క్రీనింగ్ చేసి సరిదిద్దే విధంగా మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా చక్కటి కార్యక్రమం మన ప్రాంతంలో చేసినందుకు మరొక్కసారి స్వాగతం పలుకుతూ, ఆయుష్ హాస్పిటల్ మనకి తెనాల్లో దాదాపు 25 కోట్ల రూపాయలతోటి ఆయన ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి శాంక్షన్ చేపించారు. భవిష్యత్తులో మన తెనాలి ఆసుపత్రిలో కూడా ఎన్నడూ లేని విధంగా చక్కటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక ట్రామా సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం. తెనాల్లోనే మనకి ఆ విధమైన సౌకర్యం ఉంది. మన ఆసుపత్రిని ఖచ్చితంగా మీరు ఎటువంటి వైద్య సదుపాయాలకైనా ఉపయోగించుకోవచ్చనే నమ్మకం మీలో రావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నం.